చూడండి, చాలా చోట్ల శివలింగాలు లింగాకారంలో ఉంటాయి. స్వామి కుండలాకారంలో ఉంటారు. కుండలము అంటే చెవులకు పెట్టిన పోగుని కుండలాలు అంటారు. అందుకే స్వామి పేరు కుండలేశ్వరం, స్వామి పేరు కుండలేశ్వర స్వామి, ఈ ఊరి పేరు కుండలేశ్వరం. అక్కడ ప్రవహించే గోదావరి నది పేరు వృద్ధ గౌతమి గోదావరి నది. ఇంకొక పేరు కుండల తీర్థం, కుండలము కుండలేశ్వరుడు. ఇక్కడ నదీ స్నానమే ప్రాముఖ్యత. కాశీలో ఉన్న గంగాదేవి రోజు రాత్రి వేళ ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి తిరిగి మళ్ళీ కాశీకి వెళ్తారని చరిత్ర పురాణాలలో ఉన్నాయి. కాశీకి వెళ్లే ముందు కూడా అక్కడ గోదావరిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని గుళ్ళోకి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని సంకల్పం చెప్పించుకుని కాశీకి వెళ్తారు. ఈ క్షేత్రం దక్షిణ కాశీ, చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నదీ స్నానమే ప్రాముఖ్యత. కాశీలో ఉన్న గంగాదేవి రోజు రాత్రి వేళ ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి తిరిగి మళ్ళీ కాశీకి వెళ్తారని చరిత్ర పురాణాలలో ఉన్నాయి. స్వామి ఒక కుండలం, రెండో కుండలం నదీ గర్భంలో కంచు ఆలయంతో దేవతలు ఇప్పటికీ పూజించుకున్నారు. నిర్మానుష టైంలో ఇక్కడ ఆ గోదావరి దగ్గర కూడా గంటల శబ్దాలు, ఓంకారాలు, భజనలు ఇప్పటికీ కనబడుతున్నాయి. భక్త మార్కండేయుని యమధర్మరాజు గారు పాసం వేసుకుని తీసుకెళ్తున్న సమయంలో స్వామి మీద స్తుతించిన శ్లోకం చంద్రశేఖరాష్టకంలో కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరీష్టది వయ్యవ. స్వామిది గౌతమి మహర్షి ప్రతిష్ట. మానవ జన్మ లేని టైంలో ప్రతిష్ఠించిన ఆలయం ఇది. అక్కడ కాశీ